నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం మహిళా చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 7వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి మెట్రోపాలిటన్ కోర్టు హైదరాబాద్ శ్రీమతి పి అరుణ్ కుమార్ గారు, అలాగే న్యాయవాది శ్రీమతి ఈటీ మంజుష్ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, మహిళల కోసం ఏ చట్టాలు అమల్లో ఉన్నాయి? ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్ డెవలప్మెంట్ కోసం, వెల్ఫేర్ కోసము, సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ కోసము ఎన్నో చట్టాలు ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ యాక్ట్ అని, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అని, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అని, అలాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని, ఈక్వల్ రిమ్యునరేషన్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, హిందూ సెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ యాక్ట్. ఇవన్నీ కూడా ముఖ్యమైన చట్టాలు మహిళల కోసము. అవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ కోసము, వెల్ఫేర్ కోసమే చేయబడినవి. ఓకే, అలానే ఈ మహిళల కోసం చేసిన చట్టాలు న్యాయసేవ అధికార సంస్థ ద్వారా ఎలాంటి రక్షణ లభిస్తుందండి? డిఎల్ఎస్ఏ ద్వారా మన మహిళకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అలాంటి ముఖ్యంగా ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉమెన్ కి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే న్యాయ సహాయం, అలాగే విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్స్ ఉన్నాయి. నాల్సా స్కీమ్స్ ప్రకారము ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. పారాలీగల్ వాలంటీర్స్, లీగల్ ప్యానెల్ అడ్వకేట్స్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ మహిళలకి ఇబ్బందికరమైన ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ కానీ, అలాగే కంప్లైంట్స్ ఎలా వేయాలి, సజెషన్స్ కానీ, అడ్వైస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే భరోసా సెంటర్స్ చూస్తున్నాం మనము, షెల్టర్ హోమ్స్, ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. సో అలా కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, డిఎల్ఎస్ఏ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్వర్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ, అలాగే ప్యానల్ లాయర్స్, వీళ్ళందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. ఓకే, ఒక కాల్ తీసుకున్నాం అండి. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. చెప్పండి. 2021 జనవరి 6వ తారీఖు మా పిల్లకి మ్యారేజ్ చేసామండి. అయితే చాలా రకం ఇంటికి నుంచే పిల్లలు పోతున్నాడు. ఓకే, సరే మాకు తెలియదు. తర్వాత వెళ్తే పోతున్నాడు. ఎందుకు వస్తాం ఏంటంటే ఊరినే పోతాడంట. ఊరినే పోతాం ఏంటంటే పిల్లల్ని పెళ్లిని కొత్తడానికి ఊరినే పోతాం ఏంటంటే అన్నాము. సరే ఏదో మాట్లాడడం తిరిగి వచ్చేసామండి. ఓకే, సరే మళ్ళా కొత్తానే ఉన్నాడు. సరే పిల్లలు ఉండలేక తిరిగి వచ్చేసింది. వాళ్ళ వాళ్ళు వచ్చారు, పెద్దలు అందరూ చెప్పాము, ఏమంటే ఈ రకంగా కొడుతున్నాడు పిల్లలు ఇదేంటే ఊరినే కొట్టాను. వాళ్ళ మంది కూడా అంటారు ఊరినే కొట్టాడండి. అసలు పిల్లకి దెబ్బలు కనబడుతుంది, ఊరినే కొట్టడం ఏంటి అన్నాము. అతను అదో టైపు మెంటాలిటీ. ఓకే, కౌన్సిలింగ్ ఏమన్నా ఇప్పించారండి? కౌన్సిలింగ్ కూడా చూపించామండి, ఇది కూడా చేసాము, కుదరలేదు. కుదరపోయేటప్పుడు మనం నేను ఇంట్లో లేదు అంటే ఇంటికి వచ్చి కొట్టిల్లేదు. మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మీ ఇంట్లో 2 రోజుల్లో బయటకి పని కేసు పెట్టారండి మీరు? సరే అప్పుడు వెళ్ళి కేసు పెట్టాము. 2022లో కేసు పెట్టాము. ఓకే, సరే సిఎఫ్ఆర్ చేశారు. దాన్ని ఏమన్నా కోర్టు చేసామండి. కోర్టు చేస్తే సరే పిల్ల నేను వెళ్ళంటే వెళ్ళంటండి. తెలిసిపోయింది బాగా పిల్ల పాత పడుకుని కూడా పడుకోలేదు రాత్రి కూడా. అర్థమైంది. అంత భయపడిపోయింది. భయపడిపోతే సరే కోర్టు వేసామండి. కోర్టు వేస్తే రేపల్లో వేసామండి కోర్టు. ఓకే, వేస్తే గడిచిపోయింది. పిల్ల వెళ్ళబెట్టేప్పటికి వీడాకులు కూడా పెట్టామండి. ఇక అక్కడ నుండి కేసు అక్కడ ప్రాసెస్ అవుతుంది. అతను చెప్పేమంటే నాకు పిల్ల నా భార్య కావాలంటాడండి. మరి నువ్వు ఇట్లా కొట్టావంటే మన ఊరిలో కొట్టాను అంటాడు. సరే డైవర్స్ ఇవ్వడానికి ఇష్టపడతాను అతను. ఓకే, పిల్ల ఏమన్నా తెలిసిపోయింది ఈ రకం ఇప్పుడు మీరేమనుకుంటున్నారండి? మీరేమనుకుంటున్నారు? అర్థమైందండి, మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? ఆ పిల్ల వెళ్ళనంటానండి, మన్నేం లేదు. పిల్ల ఏమన్నా నా వల్ల కాదు బాబోయ్ అంటాను. తెలిసిపోయింది పిల్ల. ఓకే, చిన్న పిల్ల అండి, కొద్దిగా తెలిసిపోయింది. అర్థమైందండి. సార్ ఫస్ట్ ఇద్దరికి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. మీడియేషన్ సెంటర్స్ ఉంటాయండి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో. మీడియేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరిని
కూర్చోబెట్టి మాట్లాడించాలండి. మీడియేషన్ సెంటర్లో అది జరుగుతుంది. అందులో సిట్టింగ్స్ ఉంటాయి. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ సాల్వ్ చేయొచ్చు అనే అవకాశం ఉంటుందండి. అమ్మాయిని అబ్బాయిని ఒకసారి మీడియేషన్ సెంటర్కి తీసుకెళ్ళండి సార్. డిఎల్ఎస్ దాంట్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఉంటుందండి అది. మీరు ఇద్దరిని తీసుకెళ్లి మాట్లాడించండి. మూడో వ్యక్తి లేకుండా మీడియేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరే కేంద్రాలు, భరోసా కేంద్రాలు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాయండి. అవి కూడా భరోసా కేంద్రాలు అలాగే సఖీ సెంటర్స్ కూడా వీటికి ఉపయోగపడతాయి మీడియేషన్ సెంటర్ ద్వారా. సో ఇద్దరిని తీసుకెళ్ళండి సార్, కూర్చోబెట్టండి, కౌన్సిలింగ్స్ ఇప్పించండి సార్. కోర్టులో ఉండగానే కూడా చేయొచ్చండి. చెప్పండి సార్. డిఎల్ఎస్ఏలో మీరు ఒక పిఎల్సి వేస్తే దాంట్లో నుంచి నోటీస్ వెళ్తుందండి ఆ అబ్బాయికి. ఇద్దరు నోటీస్ వచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మీడియేటర్స్ ఉంటారు, ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు. మీడియేటర్స్ కూర్చోబెట్టి మాట్లాడతారు. మీ పేరెంట్స్తో ఎవరి పేరెంట్స్తో సంబంధం ఉండదు, వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడతారు అనే ఆ అవకాశం ఉంటుంది. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి శ్యామ్ గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు మా ఫాదరు భార్య కొడుకు ఉన్నాగానే మళ్ళీ పెళ్లి చేసుకుంటూ ఓకే మళ్ళీ పెళ్లి చేసుకుంటే మా మదర్ ఉండి కోర్టును ఆశ్రయించింది. మెయింటెనెన్స్ కేసు మెయింటెనెన్స్ ఇవ్వమంటే జడ్జి గారు ఇస్తాం. ఆ జడ్జి గారు మెయింటెనెన్స్ ఇవ్వకుండా వాళ్ళు కొన్ని రోజులు ఇచ్చేసి తప్పించుకొని వెళ్ళిపోయారు. అడ్రస్ మార్చేసి మా సెకండ్ మదర్ అంతా ప్రాపర్టీ అంతా వాళ్ళ పేరు మీద చేసేసుకోరు. మాకు ఏమి ఇవ్వడం లేదు. నేను హ్యాండిక్యాప్, నేను ప్రభుత్వం ఆశ్రయించడం కూడా కష్టంగా ఉంది. ఏమి సలహా చేస్తాం? మీ మదర్ ఎక్కడున్నారండి ఇప్పుడు? మీ మదర్ ఎక్కడున్నారు? మా మదర్ చనిపోయింది. సెకండ్ మదర్. మీ మదర్ చనిపోయాక ఒక్క నిమిషం అండి, మీ మదర్ చనిపోయాక వేరే మ్యారేజ్ చేసుకున్నారా? లేదు లేదు లేదు, ముందుగానే చేసుకున్నారు. కొడుకున్నాడు, మదర్ ఇద్దరు ఉన్నా గానీ మళ్ళీ చేసుకుంటూ కోర్టు కూడా అటెండ్ కాలేదు. కొన్ని రోజులు అటెండ్ అయ్యి అమౌంట్ కట్టలేదు. మెయింటెనెన్స్ అందరూ తప్పించుకొని పారిపోయారు. ప్రాపర్టీ నాకు ఇవ్వడం లేదు. మా మదర్ చనిపోయింది. ఓకే, వాళ్ళ పేరు మీద పెట్టేసుకున్నారు ప్రాపర్టీ అంతా. నేను హ్యాండిక్యాప్ కోర్టును ఆశ్రయించడం కూడా కష్టంగా ఉంది. నేను ఏం నాకు సలహా ఇట్లా మంజుష్ గారు. ముందుగా మహిళలందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఈ కేసులో అమ్మ శ్యామ్, మీరు అంటే మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నారు కదా? హలో. అవునండి, ఇతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నారు. మీకు అంటే మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత అండి? మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి శ్యామ్ గారు. నమస్కారం మేడం. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ చూడడం లేదండి. మీ ఏజ్ ఎంత అండి? మీ ఏజ్ ఎంత? నా ఏజ్ అంటే ఇప్పుడు 50 years అయింది. నా ప్రాపర్టీ అంతా వాళ్ళ పేరు మీద చేసుకుంటూ నాకు ఇవ్వడం లేదు. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీనా అండి? మీ నాన్నగారు స్వయంగా సంపాదించిన ప్రాపర్టీనా? అలాంటప్పుడు తప్పకుండా మీకు అందులో వాటా ఉంటుంది, మీరు షేర్ ఉంటుంది. మీరు తప్పకుండా మీరు కోర్టులో కేసు వేయండి. కేసు వేసి వాళ్ళు ఎక్కడున్నా కూడాను వాళ్ళు అందులో కంపల్సరీగా మీకు మీ షేర్ అంటూ కంపల్సరీగా ఉంటుంది. మీకు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి. మీ నాన్నగారు అని కానీ మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అన్నప్పుడు మీ తాతగారు వాళ్ళకి కానీ వాళ్ళ ఏమైనా మీకు కంపల్సరీ హక్కు ఉంటుంది. మీతో పాటుగా మీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కూడా ఉంటే కూడా వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. మంజుష్ గారు, అలానే ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా వాటా వస్తుంది కదండి, ఆవిడ చనిపోయారు. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఫస్ట్ క్లాస్ లీగల్ ఎయిర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెందుతుందండి. సో ఒకవేళ ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు కాబట్టి వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, సో హీల్ బి ద ఫస్ట్ క్లాస్ లీగల్ ఎయిర్. ఓకే. ఒకవేళ హస్బెండ్ ఫాదర్ చనిపోయి ఉంటే మదర్ ఫస్ట్ క్లాస్ లీగల్ ఎయిర్ అవుతారు. ఇప్పుడు మదర్ చనిపోయారు కాబట్టి ఫాదర్ అవుతాడు. సో ఫాదర్ కనుక చనిపోతే కనుక అప్పుడు మళ్ళీ ఆ కొడుకులకి వస్తుంది. కొడుకులు కూతుళ్ళకి నెక్స్ట్ గా ఒకరి తర్వాత ఒకరికి ఇప్పుడు 1/4 షేర్ అని వస్తుంది. ఫస్ట్ మ్యారేజ్ అన్నది ఆల్రెడీ వైఫ్ ఉండగా ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ పెళ్లి కూడా చెల్లదు, అది వాయిడ్ మ్యారేజ్ కిందకి వస్తుంది. దీనంతా కూడాను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రతి ఒక్కటి అడుగుతూ పార్టీషన్ కేసు వేసుకుంటే తప్పకుండా ఈయనకి ఆస్తి వస్తుంది. ఓకే, మరో కాల్. అంటే తల్లికి సంబంధించిన వాటా అనుకోవాలి, అంతే కదండి? మదర్ చనిపోయారు, ప్రాపర్టీ తనకు కూడా షేర్ ఉంది. ఓకే ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. శ్రీలత గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నేను కాల్ చేస్తున్నా మేడం. ఓకే అమ్మా.
అయితే ఇప్పుడు నాకు పిల్లలు లేరని వాళ్ళు అలాట్మెంట్ చేస్తే నేను కోర్టులో వేసాను మేడం. నాకు 43 years ఉంటుంది. ఓకే. 10 years అవుతుంది మేడం. 2017 లో కేసు వేసినాం. 498 డైవర్సేషన్ వాళ్ళు డిస్మిస్ అయింది. కానీ ఇప్పుడు నాకు మెయింటెనెన్స్ వస్తలేదు మేడం. ఆర్డర్ ఇచ్చి 5 years అయిపోతుంది. ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి విడిగా ఉంటున్నారమ్మా? హలో శ్రీలత గారు, మేడం ఎన్ని ఇయర్స్ నుంచి విడిగా ఉంటున్నారు? 2017 మేడం. 2017. ఓకే. కేవలం పిల్లలు లేరు అన్న కారణంతోనే దూరం ఉంటున్నారా? అవును మేడం. అయితే మెయింటెనెన్స్ ఆల్రెడీ వాళ్ళకు ప్రాపర్టీ ఉంది. మా మామయ్య వల్ల నాన్నది 7 acres ఉన్నాయి. ఓకే. వాళ్ళు అన్ని పాలకు ఇచ్చుకుంటున్నారు. అది మెయిన్ రోడ్కే ఉంది మేడం. ఒక 2,40,00,000 ప్రాపర్టీ 1 ఎకరానికి. ఓకే. ప్రాపర్టీ ఉంది, మెయింటెనెన్స్ ఇవ్వట్లే మేడం. అసలు సఖీ వాళ్ళకి వెళ్ళినాం, ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చింది, రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, అన్ని ఆర్డర్స్ వచ్చినాయి. ఇంకా హరాస్మెంట్ చేస్తే నేను ప్రైవేట్ కేసు పిఎస్ వాళ్ళు పట్టించుకోకపోతే నేను ఆల్రెడీ కోర్టులో కేసు వేసిన మేడం. ఒక 15 అది పోలీస్ కేసులు పెట్టిన 15 ఉన్నాయి. అది తీసుకపోయి ప్రైవేట్ కేసు బుక్ అయింది మేడం. ఓకే. ఇప్పుడు నేను ఇంటికి రాణిస్తలేదు, హరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? అపోలో హాస్పిటల్లో చేశారు మేడం. ఓకే. జడ్జి గారు, ఇప్పుడు ప్రస్తుతానికి చేయట్లేదు. అమ్మా మీకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇచ్చారమ్మా? ఏమన్నా ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా? లేదు మేడం. డివిసీలో 6,000 ఇవ్వాలని 5 years కింద ఆర్డర్ వచ్చింది. ఎన్సీలో 12,000 ఇవ్వాలని 5 years కింద ఆర్డర్ వచ్చింది మేడం. ఓకే. దాంట్లో ఏదన్నా అమౌంట్ మీకు వచ్చిందమ్మా? అందులో ఒక్క రోజు ఒక్క మంత్ కూడా రాలే మేడం. అంటే అమ్మా మీరు సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ వస్తుంది, అలాగే డీవీసీ కింద కూడా మెయింటెనెన్స్ వస్తుంది, ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా వస్తుంది, ఫైనల్ గా అయినప్పుడు పర్మనెంట్ ఎలిమనీ కూడా మెయింటెనెన్స్ వస్తుంది. ఒకవేళ మీకు మెయింటెనెన్స్ రాకపోతే జడ్జి గారికి ఒక క్రిమినల్ ఎంపీ ద్వారా మీరు ఈయన మెయింటెనెన్స్ కట్టట్లేదు అని చెప్పి మనం పిటిషన్ వేసుకోవచ్చమ్మా. ఒకవేళ అతను వేస్తే అతన్ని జైలు పంపించే అవకాశం కూడా ఉంటుంది కదమ్మా. అది జరిగిందా? జైలుకి ఎందుకు మాట్లాడతాను ఇట్లా ఒక 5-6 జడ్జిలు మారింది మేడం. ఓకే. అప్పట్లో 10 years నుండి మారుతూనే ఉన్నారు. వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. ఫైనల్ గా అడిగిన వాళ్ళు రెస్పాండ్ అయితలేరు మేడం. మీరు మీ అడ్వకేట్ గారిని అడ్వైస్ తీసుకోండి అమ్మా. క్రిమినల్ ఎంపీ పిటిషన్ వేసుకుంటే ప్రతి నెల కూడా మీకు అమౌంట్ రావాల్సి ఉంటుంది. ఒక పిటిషన్ లో లంసమ్ గా కూడా మీరు మెయింటెనెన్స్ పొందుపరిచి మీరు క్రిమినల్ ఎంపీగా పిటిషన్ వేసుకోవచ్చమ్మా. అమౌంట్ కూడా మాకు రికవరీ లాగానే అమౌంట్ రికవరీ అవుతుంది ఆయన దగ్గర నుంచి. అలాగే ఆయనకు ఆస్తి ఉంది అంటున్నారు, ఆస్తిలో కూడా మీకు మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ కౌలు ఏదైనా ఉంటుంది అనుకోండి మేడం, దాంట్లో నుంచి కూడా మీకు మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పండి. ల్యాండ్ కూడా అటాచ్మెంట్ అయింది మేడం. అది మా ప్రాపర్టీ వరంగల్ ఉంది, హైదరాబాద్ లో కోర్టులో ఉందన్నట్టు ఎంసీ. ఓకే. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఏ సెక్షన్ కింద మేము అలాట్ చేయాలి, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిండు, అటాచ్మెంట్ ఇచ్చిండు, కానీ సేల్ కి ఇవ్వట్లే మేడం. ఓ, మీకు ఆల్రెడీ అన్ని ఐడియా ఉంది. సేల్ ఇప్పుడే ఇవ్వరమ్మా. యాక్చువల్లీ సేల్ చేయొచ్చు, కానీ ఫైనల్ ఆర్డర్ వచ్చినాకనే సేల్ చేయాలి. అది ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఫైనల్ పోలేను కదా మేడం. పరిస్థితి బాగాలేదు కదా. అదే చెప్పానమ్మా, మీరు పిటిషన్ వేసుకుంటూ ఉండాలి. అతనికి జైలు పంపించే అవకాశం ఉంటుందండి అమ్మా. అందులో జైలుకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే జైలుకి వెళ్తే మెయింటెనెన్స్ రాదు, అదొకటి ఉంది. అందుకే మీకు జడ్జి గారు అలా సలహా ఇస్తున్నట్టున్నారు. అతను జైలుకి వెళ్తే మీకు మెయింటెనెన్స్ రాదు. ఫైనల్ ఆర్డర్ లో మీకు కంప్లీట్ గా పిటిషన్ వేసినప్పటి నుంచి ఫైనల్ ఆర్డర్ వరకు మీకు మెయింటెనెన్స్ వస్తుందమ్మా. మీరు కొంచెం ఓపిక పట్టాలి అంతే. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి జ్యోతి గారు. హలో. హలో జ్యోతి గారు, నమస్తే అండి. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. హలో చెప్పండి అమ్మా. చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అమ్మా, అర్థమైంది. చెప్పండి. అది మా భర్త 14 years అవుతుంది మేడం పెళ్ళయి. ఓకే. ఓకే, కొట్టడం తిట్టడం చేస్తుంటాడు. ఇంకా మా మామయ్య అంటే ఆయన మానసిక ఒత్తిడి వల్ల అట్లా అవుతుందమ్మా అంటే, పిల్లలు ఉన్నారు కదా మారుతా ఉంటారు, మీరు ఏం టెన్షన్ పడకు, మంచిగా అవుతాడు, వాడండి అని చెప్పి అని అంటాడు మేడం. అలా ఉంటున్నాము 1 year నుంచి. ఇట్లా గొడవ అయితే పిఎస్ కూడా వెళ్ళాం మేడం. ఓకే. పిఎస్కి వెళ్తే 1 month ఉన్నాము. పిఎస్కి వెళ్ళాము. పిఎస్కి వెళ్తే ఆడ కూడా
ఏమన్నారు, ఇట్లా గొడవ పడుతుంది మేడం, కొడతాడు చంపుతాడు, అత్త కూడా కొట్టి చంపుతాడు అంటాడు, మొగోడు వాడు కొట్టి పోతే జైలు పోతాడు మొగోడు వాడు. నాకేమో భయం కాలట్లేదు మేడం, ఏం చేయాలి నేను ఒక్కమనేమో మాట్లాడుతూ. ఓకే, అర్థమైందమ్మా. మంజుష్ గారు వినండి అమ్మా, లాయర్ గారు చెప్తారు వినండి. పిల్లలు ఉన్నారమ్మా? 2 పిల్లలు. 14 years, 13 years పాప, 9 years బాబు, 6 years బాబు. మీరు ఏడవకండి అమ్మా, వినండి, ధైర్యంగా ఉండండి అమ్మా. మీరు ఇప్పుడు కొట్టిండు మేడం, మార్నింగ్ కొట్టిండు, చాలా కొట్టిండు, విపరీతంగా కొట్టి పాపని స్కూల్కి తీసుకొచ్చి డాక్టర్ని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు మేడం. కొంచెం సరౌండింగ్ లో అవుతుంది మా పదరు. కొట్టినప్పుడు మీరు 100కి డయల్ చేశారమ్మా ఎప్పుడైనా? మేడం 100కి డయల్ చేశారా? చేయలేదు మేడం. మీరు సహనంగా భరిస్తున్నారు కాబట్టి ఇంకా భరిస్తూనే ఉన్నారు. మీరు ముందుగా 100కి కాల్ చేయండి. భరోసా సెంటర్స్ కానీ షీ టీమ్స్ కానీ ఉంటాయి, మీరు వాటిని అప్రోచ్ అవ్వండి. ఇలా కొట్టడం అన్నది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే తగలరాని చోట ఎక్కడన్నా తగిలితే నష్టపోయేది పిల్లలు. మా పాప కూడా అంటుంది మేడం, మా అమ్మ చచ్చిపోతే మాకు ఇదైతే అంటే మా పాప తిరగడము చేయడం చేస్తుంది మేడం. పాప కూడా బాగా మా జీవితాలు నాశనం. అదే ఆయనకి ఏమైనా సైకలాజికల్ గా ఏమైనా డిజార్డర్ ఉండొచ్చు, ఇలా కొట్టడం కానీ ఇలాంటి ఆవేశం. ఓకే, అందుకనే మీరు కంపల్సరీగా భరోసా సెంటర్స్ కానీ మీరు అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆయనకి కౌన్సిలింగ్ ఇప్పించండి. అయినా కూడా ఆయనకి వినలేదంటే ఆయన రిహాబ్ సెంటర్ కానీ ఆయనకి ఏమైనా మెడికల్ గా కూడా ఏమైనా అవసరం పడుతుందేమో ఆలోచించండి. ఆయనకి బీపీ కానీ యూజ్ చేస్తున్నారా? ఓకే, కొంచెం వీలైనంత వరకు ఆయన ఎక్కువగా ప్రేరేపించకండి, కొట్టేంత వరకు సిచ్యువేషన్ తీసుకురాకండి, దూరంగా ఉండండి. అంటే ఎవరికన్నా కోపం వస్తే ఎదుటివాడు పంచింగ్ బ్యాగ్ అవుతాడు. సో అతని కోపం అంతా కూడా మీ మీద తీరుస్తున్నాడు. అలాంటివి కాకుండా ముందుగా చెప్పండి, మీరు కూడా అడ్డుకోండి, కొట్టనివ్వకండి. అంటే ఆ పరిసరాల్లో ఉండకండి అమ్మా, బయటకు వచ్చేయండి. బయటకు వచ్చినాక అట్లనే అడుగుతారు మేడం. మా పాపనేమో నాన్న ఇది ఇల్లు రెంట్ కదా, ఇది ఇల్లు వాళ్ళ కోపం అయితే నాకు ఇది చేస్తున్నాను, నువ్వు నడువు లోపల అయితే అవుతుంది కొట్లాట అని చెప్పి రోడ్ పైన కూడా వదిలేయడం చేస్తాను. సార్ మీరు కొన్ని రోజులు మీ అమ్మగారింటి దగ్గరే ఉండండి, అక్కడే ఉండి ఆయనలో మార్పు వచ్చింది సరిగ్గా చూసుకుంటాను అని అన్నప్పుడే మీరు తిరిగి రండి అమ్మా. అమ్మా అలాగే హెల్ప్ లైన్ ఉందమ్మా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఒక హెల్ప్ లైన్ ఉంది, 15100. మీరు రాసుకోండి, 15100 100 అమ్మా. అది 24/7 హెల్ప్ లైన్ అమ్మా. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా దాని అక్కడ మీరు ఫోన్ చేస్తే మీకు లీగల్ అడ్వైస్ ఇస్తారు. అలాగే కౌన్సిలింగ్ కూడా ఆయనకు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీలాంటి మహిళల కోసమే, ఇబ్బంది పడే మహిళల కోసమే ఇది స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. ఏ ప్రాబ్లం వచ్చినా, పిల్లలకి ప్రాబ్లం వచ్చినా, మీకు ప్రాబ్లం వచ్చినా దీన్ని డయల్ చేయండి, తప్పకుండా మేము అటెండ్ అవుతామమ్మా. మీరు బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ముందు మీరు ధైర్యంగా ఉంటే పిల్లలు ఉన్నారు కదమ్మా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కరెక్టే, అర్థమైందమ్మా, మీ బాధ అర్థమైంది. మేము ఉన్నామమ్మా, మేము అంతా హెల్ప్ చేస్తాము. మీ సేఫ్టీ కోసమే ఎన్నో చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ పిల్లలు ముఖ్యం కదా. మేడం అన్నట్టు కొంచెం జాగ్రత్తగా ఉండండి, పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకోండి. ధైర్యంగా ఉండాలమ్మా, మీరు ధైర్యంగా ఉండాలి. మీకు బలంగా ఉంటుందమ్మా, మీ రైట్స్ అంటే మీకు ఉన్నాయి. మీకు చట్టం కూడా ఒక గొడుగులాగా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. మీరు దాన్ని తీసుకుంటే కనుక దాని రక్షణలో ఉంటే మీరు ఇవన్నీ కూడా ఎదుర్కోగలుగుతారు. మేడం అన్నట్టుగా మీరు లీగల్ సర్వీస్ అథారిటీ నంబర్ కూడా ఇచ్చారు కదా, వాళ్ళని అడిగితే మీకు న్యాయ సలహా కూడా ఇస్తారు, వాళ్ళు అడ్వైస్ చేస్తామమ్మా తప్పకుండా. మరో కాల్ తీసుకుందాం అండి, కర్నూలు నుంచి ఫలీమా గారు. హలో హలో మేడం. హలో మేడం, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. మేము పెళ్లికి వెళ్ళాం మేడం, మా బిడ్డ కొడుకు పెళ్లికని 3 నెలల కిందట వెళ్ళాం మేడం. పెళ్లి 4 నెలలు అవుతుంది మేడం, నవంబర్ లో వెళ్ళాము. అక్కడ వాళ్ళ అమ్మకి పెళ్లి కొడుకు వాళ్ళ చిన్న కూతురు, మాకు తెలియదు మేడం. నాకు 3 కొడుకులు మేడం.
అబ్బాయి పెళ్లికి మేము పోయినాం మేడం. పోతే అమ్మాయి అక్కడ పరిచయం అయిందంట. తర్వాత మా అబ్బాయిని ఏమేమి ఫోన్లు బండి మీద నెంబర్ ఉంటే తీసుకొని అబ్బాయికి కాల్ చేసి స్నాప్ చాట్ లో ఏమో మేడం మాకు తెలియదు, అలాగా చేసేసి అబ్బాయిని ఒక నెల రోజుల దాకా మాట్లాడి అవి ఇవి చేసి ఏం చెప్పిందో మేడం తెలియదు. ఇప్పుడు 4 నెలలు అయిపోతుంది కదా మేడం, పెళ్లిపోయి 1 నెల, ఇప్పుడు 3వ నెల, 4వ నెల అయిపోయింది మేడం. మేము వచ్చేసాం మేడం, మా ఇంటికి మేము ఉన్నాం, మాకు తెలియదు. సడన్ గా వచ్చేసి ఇప్పుడు మా అమ్మాయి 3 నెలలు గర్భవతి, మీ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా, మేము ఎత్తుకుపోవాలని అంటున్నాం మేడం. ఏజ్ ఎంతమ్మా పిల్లలది? అమ్మాయి మేజర్ ఉంది మేడం, అబ్బాయి మేజర్ ఉన్నాడు. అబ్బాయి 20 సంవత్సరాల పైన ఉంది మేడం, 20 సంవత్సరాలు మేడం అబ్బాయి. ఓకే, అంటే మీకు ఇష్టమేనమ్మా మ్యారేజ్ చేయడం వాళ్ళిద్దరికి? అబ్బాయి అసలు నేను చచ్చిపోతాను, అమ్మాయి క్యారెక్టర్ బాగలేదు అంటున్నాడు మేడం. ఓకే, ఒకసారి అందరు కూర్చోండి అమ్మా, ఒకసారి కూర్చొని మాట్లాడండి. అబ్బాయికి ఇష్టమా లేదా ఒకసారి కనుక్కోండి. అమ్మాయికి ఎలా పరిచయం అయ్యారో అదంతా కూడా కనుక్కోవాలి. ఎందుకంటే ఇష్టపడే మ్యారేజ్ చేస్తే రేపొద్దున కూడా మంచిది. అదొకసారి చూడాలమ్మా. అది ఇద్దరికి ఇష్టం అవుతే మ్యారేజ్ చేయండి. ఒకసారి చూడండి అది గర్భవతి ఎలా అయ్యారో ఏంటి అనేది చూసుకోవాలి. మంజుష్ గారు, అలానే మెయింటెనెన్స్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటారు? మెయింటెనెన్స్ అన్నది ఒక్కొక్క కేసు కనుక నడుస్తుంది అనుకోండి, ఒకవేళ ఇద్దరి మధ్యలో ఏదైనా కేసెస్ ఉన్నప్పుడు వీళ్ళు డీవీసీ కేసు కానీ ఏదైనా వేసుకున్నారు, లేకపోతే మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. అది కాకుండా కూడా వాళ్ళకి ఇంకొక వెసులుబాటు ఏంటంటే, ఒకవేళ హస్బెండ్ అన్న కేసు వేసినప్పుడు వీళ్ళు రెస్పాండెంట్ గా ఉన్నప్పుడు లీగల్ ఎక్స్పెన్సెస్ కోసం సెక్షన్ 24 కింద కూడా వేసుకోవచ్చు. పర్మనెంట్ ఎలిమనీ కావాలంటే కనుక సెక్షన్ 25 కింద కూడాను వాళ్ళు కేసు వేసుకుని హెచ్ఎం యాక్ట్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కేసు వేసుకుంటే వాళ్ళకి లీగల్ ఎక్స్పెన్సెస్ అన్నవి అసలు ఎంత వెసులుబాటు ఉంటుందంటే మాక్సిమం అమౌంట్ వస్తుంది. చాలా మంది మేము కేసు వేసాం నీ పైన అని చెప్పేసి ఒకవేళ హస్బెండ్ అన్న, మహిళలు ఈ కేసు దీని మీద లీగల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడాను దీని మీద తీసుకోవచ్చు. దీంట్లో అంటే మంచి అమౌంట్ వస్తుంది, అంటే వాళ్ళ స్టాండర్డ్ బట్టి. ఒకవేళ హస్బెండ్ కనుక మంచి ఎర్నింగ్ లో ఉన్నారు, లేకపోతే గవర్నమెంట్ శాలరీ ఉందనుకోండి, దాని నుంచి అటాచ్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో దాంతో వాళ్ళకి లీగల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. మెయింటెనెన్స్ లో వాళ్ళకి పిల్లలకి తనకి 125 సిఆర్పిసి కింద ఆల్వేస్ ఎప్పుడు ఉంటుంది. మెయింటెనెన్స్ ఇస్ ద మోస్ట్ థ్రెట్ఫుల్ కేస్ ప్రెసెంట్లీ, ఇంకేదీ లేదు. ఒకవేళ అది కనుక ఇవ్వకపోతే వీళ్ళు వారెంట్ ఇష్యూ చేయించవచ్చు. ఓకే, చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కొన్ని రోజులు ఇచ్చి కొన్ని మంత్స్ ఇచ్చి మానేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. ఇమీడియట్ గా వాళ్ళు ఏరియర్స్ కోసం వాళ్ళు పిటిషన్ వేసుకుంటే వాళ్ళు కనుక ఇవ్వడానికి ఏమైనా నిరాకరిస్తే కనుక ఇమీడియట్ గా వారెంట్ అన్నది ఇష్యూ అవుతుంది. ఆ భయానికన్నా కూడా వాళ్ళు తప్పకుండా పే చేస్తారు. అలాగే మెయింటెనెన్స్ అప్పుడు ఒక అమౌంట్ ఫిక్స్ అయినప్పుడు తర్వాత అంటే ఇన్ ఫ్యూచర్ లో పిల్లల అవసరాల కొద్ది దాన్ని పెంచమని అడిగే ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు తప్పకుండా. అంటే ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న స్కూల్స్ లో చిన్న క్లాసెస్ లో ఉన్నప్పుడు తక్కువగా ఉండొచ్చు, వాళ్ళు కాలేజెస్ కి వెళ్ళినప్పుడు పెరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎన్హాన్స్మెంట్ కోసం వేసుకోవచ్చు. అంటే వాళ్ళు అడగాలి, ఇవి లైక్ బిల్స్ అని పెట్టుకోవాలి, మెడికల్ బిల్స్ ఉంటే మెడికల్ బిల్స్, ఇవన్నీ ఎవిడెన్సెస్ పెట్టుకోవాలి. పర్టికులర్ గా పిల్లల ఎడ్యుకేషన్ పెట్టుకోవాలి, ఎడ్యుకేషన్ కానీ ఫీజు కానీ వీటన్నిటికీ పెట్టుకుంటే దాని ప్రకారంగా ఎన్హాన్స్మెంట్ కూడా అడగచ్చు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. కామారెడ్డి నుంచి సుజాత గారు. హలో. హలో, చెప్పండి అమ్మా. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఏం లేదు, మ్యారేజ్ మాకు 10 years అవుతుంది. కాకపోతే మా ఇద్దరు అంటే తను ఎప్పుడు ఎలా అంటే కోపంగా ఉంది, ఇప్పుడు ఏ పనేం చేయరు, కాకపోతే ఎప్పుడు కోపంగా ఉంది, నా మీద అరుస్తూ. పాప కూడా ఉంది, 9 years పాప. ఇప్పుడు అంటే ప్రతిసారి ఎవరైనా నచ్చి చెప్తే వచ్చి తప్పైంది అని తీసుకెళ్తారు, మళ్ళీ యథావిధి వెళ్ళగానే మళ్ళీ ఏదైనా తిట్టడము, చేయి తీసుకోవడము అలా చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇక నేను ఇంట్లోనే ఉన్నాను. ఓకే. అయితే నేను మళ్ళీ అడుగుతాను, కోర్టులో కేసు వేస్తాను అని వాళ్ళ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ తమ్ముడి పేరు మీద రాసేశారు. ఓకే, మొత్తం ప్రాపర్టీ అంతా వాళ్ళ తమ్ముడి పేరు మీద రాసేసారా? అవును మేడం. ఓకే, పెద్దల మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడిచ్చారా అమ్మా ఎప్పుడైనా? ఈ విషయంలో అంటే 4-5 times అయింది. కాకపోతే పాప ఉంది కదా, ఎందుకు తొందరపడాలి అన్నట్టు ఉద్దేశంతో నేను ముందు స్టెప్ వేయలేదు. కాకపోతే తను ప్రాపర్టీ మొత్తం తమ్ముడి పేరు మీద రాసేశారు. ఓకే, జడ్జి గారు. అమ్మా, మీరు ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయనతో ఉండాలనుకుంటున్నారా ఎట్లా? అది ఒక్కసారి చెప్పండి అమ్మా.
కంటిన్యూ అవుతారు. ఇప్పుడు 10 years అవుతుంది. 10 years లో తనలో ఎలాంటి మార్పు లేదు. తన భార్య తన పాప అన్నట్టుగా మరి ఏ విధంగా అంటే అనుకోవట్లేదు అనమాట. ఇప్పుడు తల్లి తండ్రి అదే ధోరణిలో ఉంటారు. ఓకే అమ్మా, మీరు ముందుగా PLC అంటే ప్రీ లిటిగేషన్ పిటిషన్ వేసుకోవచ్చమ్మా. DLSA నుంచి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఒక PLC వేసుకున్నప్పుడు ఇద్దరికి నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చి ఇద్దరిని రమ్మని చెప్పి అడుగుతారు సెక్రటరీ గారు DLSAలో. సో అక్కడ కౌన్సిలింగ్ జరుగుతాయమ్మా. భరోసా సెంటర్స్ కానీ DLSAలో కానీ కౌన్సిలింగ్ జరుగుతాయి. ముందు మీకు సజెషన్ ఇస్తారు ఎలా ఉండాలి ఏంటి అని. ఆశా యూనిట్స్ కూడా ఉన్నాయమ్మా. ఆశా యూనిట్స్ ప్రతి ఒక్క జిల్లాలో ఉంటాయి. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్. ఇద్దరు ఎలా ఉండాలి, ఎలా గడపాలి యాక్చువల్లీ ఫ్యామిలీని అని సజెస్ట్ చేస్తారు. ముందుగా కేసెస్ వేసుకునే బదులు మీరు ఇప్పుడు 498 వేస్తారు, DVC కింద వేస్తారు. ఇవన్నీ కేసెస్ వేసుకోకుండా ముందు మీరు కూర్చుని మాట్లాడుకోవాలి. ఫస్ట్ యూ కెన్ షేర్ ద వ్యూస్. ఒకసారి మాట్లాడండి మీ ఇద్దరే. ఒకవేళ అంతగా కాకపోతే అప్పుడు మీరు మెయింటెనెన్స్ కానీ అలాగే 498 కేసెస్ కానీ DVC కానీ వేసుకోవచ్చు. మీకు ప్రాపర్టీ అన్నారు, DVCలో మీకు ప్రాపర్టీ కూడా రెసిడెన్షియల్ ఆర్డర్ అనే ఉంటుందమ్మా. మీకు ప్రాపర్టీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన ప్రాపర్టీ రాకుండా ఎక్కడికి పోదు. మీ రైట్స్ మీకు ఉంటాయమ్మా. జడ్జి గారు, అలానే ఈ మహిళలకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఎలాంటి రక్షణ లభిస్తోంది? ఉచిత న్యాయ సహాయం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఏ ఉమెన్ అయినా చైల్డ్ కైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఇంత ఉండాలి అలా ఉండాలి అని ఏముండదు. వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తాము. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ కేసెస్ అయినా వేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ FIR కానీ కంప్లైంట్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి ఇవన్నీ కూడా సజెస్ట్ చేస్తారండి. ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగానే జరుగుతుంది. ప్యానల్ అడ్వకేట్స్, ప్యానల్ లాయర్స్, పారాలీగల్ వాలంటీర్స్ పెట్టి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. మీడియేషన్ అన్నాను కదండి, మీడియేషన్ లో కూడా సజెషన్ కావాలంటే కూడా ఆమెకు ఫ్రీగా జరుగుతుంది. అన్ని కూడా ఫైలింగ్ కూడా నావిగేషన్ అంటారు. అంటే ఏ కోర్టుకి వెళ్లి జ్యూరిడిక్షన్ వైజ్ గా ఎక్కడ ఆ కేసు వేయాలి అది కూడా ఫ్రీగా చెప్తారు. ఇప్పుడు లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఉంటాయి మేడం. ప్రతి చోట్ల లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అనేది ఓపెన్ చేశాం. అక్కడ కూడా ఆమె వెళ్ళి మాట్లాడితే అక్కడ లాయర్స్ ఉంటారు, ట్రైన్డ్ లాయర్స్ ఉంటారు, ప్యానల్ లాయర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకోవచ్చమ్మా. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. పశ్చిమ గోదావరి నుంచి వాణి గారు. హలో వాణి గారు, నమస్తే అండి, చెప్పండి. మేడం, హస్బెండ్ 13 సంవత్సరాలు అయిందండి. ఓకే, డ్రింకింగ్ అలవాటు మేడం, తాగేసి కొట్టడం అలాంటిది అంతా ఉందని చిన్న చిన్న పిల్లలని మా అమ్మ నాన్నగారు తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారండి. పెట్టుకుంది మేడం. ఇప్పటి వరకు ఏంటి అనేది కూడా లేదు, కాంటాక్ట్స్ లేవు, పిల్లలతో కనీసం వాళ్ళతో రిలేషన్స్ కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ అలా కూడా లేదు మేడం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారమ్మా? అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఓకే, పిల్లలు కూడా అక్కడే ఉన్నారా? పిల్లలు చదువుతున్నారు మేడం. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ కూడా ఉన్నారండి. అప్పటి నుంచి మినిమం 3rd క్లాస్ 2nd క్లాస్ ఆ ఏజ్ లో వచ్చేసాం మేడం. ఇప్పుడు మా నాన్నగారు కౌలు మేడం, ఆయన చదువుతున్నారు. అంటూ నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు మేడం. మెయింటెనెన్స్ ఏమన్నా వస్తుందా అమ్మా? అసలు ఏమీ లేదు మేడం. మేము కేసుల సైడ్ అని లాయర్ సైడ్ అని మా నాన్నగారు ఇంకా ఈ పిల్లల్ని చదివిస్తూ చేస్తూ నేను అవన్నీ తిరగడం చేశానని చెప్పేసి వదిలేశారు మేడం. అంటే ఇప్పుడు ఆ నుంచి అసలు ఏమి సహాయం తీసుకుందామన్నా ఏమీ లేదు మేడం. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. లాయర్ గారు చెప్తారు వినండి. అమ్మ, మీరు 13 సంవత్సరాలు చాలా కాలయాపన చేసేసారు. ఇప్పుడు మీకు ఆ వాల్యూ తెలుస్తుందేమో. మీరు ఇమ్మీడియట్ గా మీరు మీ కోర్టు దగ్గర లీగల్ సర్వీస్ అథారిటీ అంటూ ఉంటుంది. ముందు న్యాయ సలహా తీసుకోండి. కంపల్సరీగా మీరు ఏం చేయాలో, పిల్లల తరఫు నుంచి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో మెయింటెనెన్స్ అడగండి. మీరు కానీ అది కోర్టులో మా ఇది కూడా ఒక చిన్న డిపార్ట్మెంట్. మీరు కోర్టులకు వెళ్ళటానికి, పోలీస్ స్టేషన్ వెళ్ళటానికి ఎప్పుడు భయపడకూడదు. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తారా, బ్యాంకుకి వెళ్తారు కదా, అలాగే ఇది కూడా ఒక డిపార్ట్మెంట్. ఇది కూడా మీకోసం పెట్టినబడింది. అందుకని వెళ్ళడానికి వెనకాడకండి. అక్కడికి వెళ్తే రిటైనర్స్ అంటూ బయట మీకు అక్కడే ఎమ్మటే ఉంటారు. వాళ్ళు నాకు ఇలా సలహా కావాలండి అంటే మీరు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్తే మీరు ఏ కోర్టుకు వెళ్ళాలి, మీ పిల్లలకి కానీ మీరు కానీ మీరు ఎలాంటివి మీకు వెసులుబాట్లు ఉన్నాయి, మీరు ఏం క్లెయిమ్ చేయొచ్చు, మీకు మెయింటెనెన్స్ ఎలా తీసుకోవాలి, ఎందుకంటే అసలు ఇప్పుడు మీ హస్బెండ్ ఎక్కడున్నారు, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు దాని ప్రకారంగా మీకు సలహా ఇస్తారు. ఓకే, ఇందాక చెప్పినట్టు హెల్ప్ లైన్ ఉంది కదా మేడం, హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది.
మేడం చెప్పండి. 15100 ఆ హెల్ప్ లైన్ కి చేయండి అమ్మా. మీరు కోర్టుకు రావసరం లేదు, మీకు ఫోన్ లోనే అన్ని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం మహిళా చట్టాలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.